వస్తున్నాను రా నా బంగారు బుజ్జి, నా బంగారు సంచి. ఒరేయ్ నువ్వు 3 రోజులు వస్తావు అనుకున్నావు కానీ 2 రోజుల్లోనే వచ్చావురా. నాకు చాలా సంతోషంగా ఉంది. రే ఆడికి 1,00,000 అని చెప్పాను కానీ నువ్వు 3 లక్షలు సరుకు పైన తెచ్చుంటావురా. ఎక్కడా? ఏంట్రా ఓ రొయ్య పిల్లలేదు, ఓ బొమ్మడే పిల్లలేదు, ఇంత సొరసా బొక్కలేదు ఏంట్రా? అంతకంటే పెద్ద చేపనే తెచ్చాను గురు. ఎక్కడ్రా? అదిగో చూడు. ఏంట్రా అది? మత్స్యకన్య కాదు, మత్స్య పుత్రన్. కొంపది శవం కాదు కదా? ఛా, కాదు గురు, ఊపిరి ఆడుతూనే ఉంది. వల వేశా, ఈడు పడ్డాడు. ఆలస్యమైతే చచ్చిపోతాడేమోనని చేపల వేట ఆపేసి తీసుకొచ్చాను. ఓహో అడు తిరుగు. ఎందుకు? దరిద్రుడా. 2 రోజులు అప్పు తీరుస్తానన్నాను రా. ఇప్పుడు ఆ గడ్డం గాడికి నేను ఏ మొహం పెట్టుకుని సమాధానం చెప్పను రా. ఏదో ఒకటి చెప్పొచ్చు. నా మాట వినుగురు. ఏంట్రా? వాడి వల్ల చాలా లాభం ఉంది. ఏంట్రా లాభం? నా సంచి. వాడిని త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్ళకపోతే వాడు చచ్చిపోతాడు. కోర్టులో మనమే చంపేశామని చెప్పి పోలీసులు మనని ఒక్కలో దొరుకుతారు. నీకు ఉరి, నాకు జన్మ. ఒకసారి లేవండి. ఏంటి ఎందుకు వెళ్ళమన్నా? వెళ్ళి మందులు తీసుకోండి. ఏంటి తెచ్చుకున్నది? నా సంచి. నువ్వా నేను నేను వెళ్తే కట్టారులో కూడా కమిషన్ కొట్టేస్తాను. డౌట్ కదా మీకు? మీరే వెళ్ళి తెచ్చుకోండి. పేషెంట్ కి సీరియస్ అంట. మందులు తీసుకురాకపోతే పైకి పోతాడు. తప్పైపోయిందమ్మా. లే తల్లి. అమ్మో ఏయ్, కళ్ళు కనపడవు నీకు? పడేదేదో మెల్లగా పడచ్చు కదా. హై స్పీడ్ లో పడ్డా ఆయనకు తెలియదమ్మా. ఆయనదంతా స్పీడే. నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో సిస్టర్. అసలే నా గొడవలతో చచ్చిపోతుంటే ఈ ఓసీ కేసు తెచ్చి పెట్టారంటారా నాకు? ఓసీ కేసు కాదు, ఓవర్సీస్ మార్కెట్. వీడు మామూలు మనిషి కాదు, పెద్ద కోటీశ్వరుడు. కోటీశ్వరుడు నా సంచయం కాదు. చేపలు పట్టుకునే వాళ్ళు దొరికాడు. ఈడు కోటీశ్వరుడు ఎలా అవుతాడా? ఇది వాడి జోబులో దొరికింది. ఏంటది? వాడికి రావాల్సిన బాకీలు ఆ బాకీ నాకు ఇస్తారా లేదా అని గట్టిగా అడుగుంటాడు. అప్పుల వాళ్ళందరూ కలిసి వీడిని సముద్రంలో తోసేస్తుంటారు. వాడి మొహం చూస్తుంటే తెలియడంలా గొప్పింటోళ్ళ బిడ్డని. వీడిని మనం కాపాడామని తెలిస్తే వీళ్ళ వాళ్ళు మనకి కనీసం 5 లక్షలు ఇస్తారు. 5 లక్షలు ఎవరిస్తారా? వీడి బాబు. వీడి బాబు నీకు తెలుసా? వీళ్ళ అమ్మకి తెలుసుగా. వాళ్ళ అమ్మ నీకు తెలుసా? ఈ కొడుకు తెలుసుగా. వీడెవడో నీకు తెలుసా? చాలా సులువు. వీడి ఫోటో ఒకటి తీసి వాడికే చూపించి వీడెవడో అని అడుగుతాం. అప్పుడు చెప్తాడు ఏమని? నేనే అని. అలాగా? ఇలా రారా, ఇది పట్టుకో. వచ్చింది తెలుసా? వీడికి స్పృహ. కుచ్చి 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 అచ్చికొచ్చి అమ్మకొచ్చి. బాబు బాబు అసలు ఏం జరిగిందో తెలుసా నీకు? నువ్వు సముద్రంలో అలా కొట్టుకెళ్ళిపోతున్నావు. నేను చూశాను. లంగోటి పెట్టి సంచి సంకలెట్టుకుని దూకేశాను. నిన్ను రక్షించేశాను. ఇద్దరు లంగోటి కట్టామనుకో. చూడు బాబు, అప్పులు తెచ్చడంలో మన వీక్నెస్ ఏమో గానీ అప్పులు వసూలు చేయడంలో ఇన్కమ్ ట్యాక్స్ అంటే పవర్ఫుల్. ఇదిగో ఈ బాకీలో అడ్రస్లు చెప్పు, ముక్కు పిండి మీద వసూలు చేస్తానంతే. నాకు 1,00,000 రూపాయలు ఇప్పించు బాబు. 1,20,000. సర్లే బాయ్, 1,20,000 ఇప్పించు. మళ్ళీ స్పృహ తప్పాడు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.